నమస్తే మేడం. నమస్తే మేడం, చాలా మంది పెళ్ళైన తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్లాన్ చేయాలనుకుంటారు. అటువంటి వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ లేదా అంటే మెడిసిన్స్ తీసుకోవడము ఇలాంటివి ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారా? లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ప్లానింగ్ కూడా ఒకవేళ పెళ్లి తొందరగా చేసుకున్న పిల్లల్ని కొంచెం లేట్గా కనాలని అనుకోవడం ఇట్లాంటివి. దీంట్లో ఏంటంటే 3 years తర్వాత అనుకోవడం, 4 years తర్వాత అనుకోవడం, అప్పటికే వాళ్ళు 32, 33 అవ్వడం, ఇట్లాంటి ఏజ్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా వి విల్ టెల్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు అడ్వైస్ కోసం వస్తారనమాట వాళ్ళు. యూజువల్గా మనం ఇట్లా వీ వాంట్ టు ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ, వీ హ్యావ్ బీన్ డ్రింకింగ్ ఎ లాట్ అండ్ గోయింగ్ అవుట్ పార్టింగ్ ఎ లాట్, ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు. సో బట్ నౌ వీఆర్ కీన్ ఆన్ ప్లానింగ్ ఏ ప్రెగ్నెన్సీ. ఏమేం చేస్తే మాకు ఈ చేసిన వాటికన్నిటికీ డీటాక్స్ అయిపోతుంది అని అడుగుతూ ఉంటారు. సో ఫర్ దెమ్ ఐ విల్ టెల్, ఫస్ట్ టైంకి పడుకోండి, టైంకి తినండి, లేట్ నైట్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఐటీ వాళ్ళు ఉండే దగ్గర ఎక్కువ ఏంటంటే పాపం వాళ్ళకి చాలా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆ నైట్ షిఫ్ట్స్ని కొంచెం మార్నింగ్ షిఫ్ట్స్కి చేసుకోండి, కావాలంటే మేము అడ్వైజ్ ఇస్తాము, ఒక లెటర్ లాంటిది ఇస్తాము మీ కంపెనీ వాళ్ళకి అని కూడా చెప్తూ ఉంటాను. సో బికాజ్ ఎందుకు నైట్ షిఫ్ట్స్ అంటే బాడీ ఒక సర్కాడియన్ రిథంలో పోతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ కూడా ఆ రిథం ప్రకారమే వెళ్తూ ఉంటాయి. ఈ ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, వీటి వల్ల ఏంటంటే అవి కూడా రిథమ్ మిస్ అయ్యి కొంచెం ఈ ఫర్టిలిటీ ఫంక్షన్స్ అనేవి కొంచెం సబ్ ఆప్టిమల్గా ఉండొచ్చు అనమాట. సో అందుకని ఆ నైట్ షిఫ్ట్స్ అనేది అవాయిడ్ చేయమంటాను. కపుల్ ఎక్సర్సైజెస్, సో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. యూజువల్గా వాళ్ళ లోకంలో వాళ్ళు, వీళ్ళ లోకంలో వీళ్ళు ఉంటారు. సో దట్స్ వై ఐ ఆల్వేస్ మోటివేట్ దెమ్ టు take a walk together, go to gym together, spend some time together. Like during meditation కానీ యోగా కానీ ఏదైనా మీ ఇద్దరికి నచ్చిన ఎక్సర్సైజ్ ఒకటి చూస్ చేసుకొని ట్రై మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఫర్ 30 to 35 minutes అని చెప్తాను. అండ్ ఫర్టిలిటీ ఫుడ్స్ తినే వాటిల్లో మీరు ఏవేవి తినాలి, ఏవేవి తినకూడదు అనేది క్లియర్గా అడ్వైజ్ ఇస్తాను. సో వైటమిన్స్ ఏవేవి అవసరము, ఏవే ఫుడ్స్ లో అవి దొరుకుతాయి, ఇవన్నీ కూడా చెప్తాను అనమాట. అన్ని ఫుడ్ రూపంలోనే వాళ్ళు వచ్చింది అడ్వైజ్ కదా, మెడికేషన్ మనం ఏం పెద్ద సజెస్ట్ చేయము. ముందు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్, డైలీ సన్ ఎక్స్పోజర్, కొంచెం వైటమిన్ డి అనేది చాలా అవసరం. సో ఇవన్నీ చెప్పి వాళ్ళకి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, ఏజ్ అయిందా లేకపోతే యూజువల్గా కూడా కొంచెం ట్రై చేసి వచ్చిన తర్వాత ఇష్యూస్ అప్పుడు తెలుసుకోవడం కన్నా ఆల్రెడీ ఏజ్ కొంచెం ఎక్కువ వస్తే ముందే చేసుకొని అవి 2 టెస్టులు బాగుంటే మీరు ట్రై చేసి రండి కొద్ది రోజులు. ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ దెన్ వీ విల్ ఇంటర్వ్యూన్ అని పంపిస్తాను అనమాట. లైక్ AMH ఫర్ ఉమెన్ అండ్ సెమెన్ అనాలిసిస్ ఫర్ మెన్. AMH అంటే ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఓవేరియన్ రిజర్వ్ ఎంత ఉంది తనకి అని తెలుసుకోవడానికి. సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యం కౌంట్ ఎంత ఉంది, అన్ని నార్మల్గా ఉన్నాయా లేదా, ఇవి ఏమన్నా సబ్ ఆప్టిమల్గా ఉన్నాయా అని తెలుసుకోవడానికి. ఇవి 2 బాగుంటే వీ కెన్ జస్ట్ లీవ్ దెమ్ బికాస్ దే జస్ట్ స్టార్టెడ్ ప్లానింగ్. అందరికీ ఎక్కువ మందులు, ఎక్కువ ట్రీట్మెంట్స్ స్టార్టింగ్లోనే తీసుకోవాలని ఉండదు. సో అడ్వైజ్ ఇస్తే ఇట్ వర్క్స్ యాజ్ గుడ్ యాజ్ దట్. అయితే ముందు మీరు ఈ ఫుడ్కి సంబంధించిన అన్నీ చెప్పిన తర్వాత టెస్ట్ చేస్తారా మేడం, లేదంటే ముందే టెస్ట్ చేసి దాని తగ్గట్టుగా ఫుడ్ అవన్నీ చెప్తారా? ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఏం ఆర్డర్ చేయను, ఈ 2 చెప్తాను. సో ఈ 2 చెప్పి ఈ 2 నార్మల్గా ఉండి అడ్వైస్ తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు వాళ్ళని అడుగుతాను, హౌ డు దే వాంట్ టు ప్రొసీడ్, వీ వాంట్ టు టేక్ సమ్ ట్రీట్మెంట్ అంటే అప్పుడు సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు మేడం మేము ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్నాము, బట్ వీ వాంట్ టు బి సో ష్యూర్ ఆఫ్ ఓవ్యులేషన్, వీ డోంట్ నో వెన్ ఆర్ వి ఓవ్యులేటింగ్ అని అంటారు కొంతమంది. అట్లాంటప్పుడు వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ పీరియడ్ అయిన 10th day నుంచి 20th day వరకు ఈ ఓవ్యులేషన్ అనేది ఎప్పుడన్నా కావచ్చు. సో ఆ టైంలో LH సర్జ్ అంటే హోమ్ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ ఉంటాయి అనమాట. లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లా ఉంటాయి. దాంట్లో ఏముంది, యూరిన్ 2 drops వేస్తాము, 2 lines వచ్చాయా లేదా చూసుకుంటాము. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది కరెక్ట్గా 10th day నుంచి స్టార్ట్ చేస్తాను, టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను యూరిన్లో. వాళ్ళనే చేసుకోవచ్చు, హోమ్ టెస్ట్ కదా అది. సో వన్స్ ద సర్జ్ స్టార్ట్ అయిన తర్వాత, సర్జ్ అంటే బాడీలో పర్టికులర్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంది, మీరు ఇంకో 1 dayలో ఓవ్యులేట్ అవుతారు అని మనకి ఇండికేషన్ అనమాట ఆ టెస్ట్. ఈ ఓవ్యులేట్ అయిన టైంని చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటే అదే టైంలో వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడో ఒకసారి కలవడం కన్నా. సో డ్యూరింగ్ దట్ టైమ్ వెన్ దే ప్లాన్ and knowing sure that they are ovulating, that helps them better. So that is a advice that we can give. ఇవన్నీ పాటిస్తే గనుక అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏం లేకపోతే ఖచ్చితంగా ట్రై 3 months 4 months ట్రై చేయండి. ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ దెన్ యూ కమ్ బ్యాక్ టు మీ. ఇంకేమన్నా
నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ అడ్వాన్స్ మెథడ్స్కి వెళ్దామని చెప్తాను. ఓకే. కొన్ని సార్లు ప్రాబ్లం ఏం లేదు అయినా ఆలస్యం అవుతుంది అని కొంతమంది చెప్తుంటారు. అది ఎట్లాంటి కండిషన్లో అవుతుంది మేడం? అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. సో దీని పర్సంటేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇన్ఫర్టైల్ కపుల్స్లో. ఓకే. ఏమేం కారణాలు ఉండొచ్చు, తెలియకుండా ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి ఉండొచ్చు. సబాప్టిమల్ సెమెన్ అనాలిసిస్లో చిన్న చిన్న వాల్యూస్ మనకి మార్ఫాలజీ సరిగ్గా ఉండకపోవడము, లేకపోతే మొటిలిటీ కొంచెం తక్కువ ఉండడం, ఇట్లాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయొచ్చు. ఓకే. తర్వాత అసలు ఏ కారణం లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకు ఉంటుంది అనేది మనము కారణాలు తెలుసుకోవడం కన్నా ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది వాళ్ళకి. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు ట్రై చేయండి అని మళ్ళీ పంపించకుండా మనము సో ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ యూజువలీ IUI అంటాం కదా, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ కానీ IVF కానీ బాగా వర్క్ చేస్తుంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే వాళ్ళకి. మేడం PCOD PCOS ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఆలస్యం అవుతుంది అని అంటుంటారు కదా మేడం, అసలు అంటే ఏంటి మేడం PCOD PCOS డిఫరెన్స్ ఏంటి? సో PCOD అంటే యూజువల్గా ఓవరీస్లో ఎక్కువ ఎగ్స్ ఉండడం, చాలా రోజుల వరకు అండం విడుదల జరగకపోవడం, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలకపోవడం అనే ఒక కంప్లైంట్ ఉండడం. సో PCOD అంటే ఈ కొన్ని కలయికల్ని PCOD అంటాం అనమాట. సిండ్రోమ్ అంటే ఎంట్రోక్రైనల్ డిజార్డర్స్ వస్తాయి అప్పుడు మనకి, అంటే మెటబాలిక్ సిండ్రోమ్ లాగా, అంటే ఎక్కువ చాలా ఇది 1 2 3 4 అట్లా చాలా కలిసి ఉంటాయి PCODతో పాటు. సో PCODని మనం ట్రీట్ చేయకుండా లేకపోతే PCODని మనం ఒక అదుపులో పెట్టుకోకుండా వదిలేస్తే అది PCOS లాగా ఫుల్ బ్లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో PCOS అంటే ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో షుగర్ మనము ఎంత తిన్నా ఒంట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువే ఉంటుంది వీళ్ళలో, కానీ యాక్షన్ అవ్వదు, రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. ఇన్సులిన్ ఎంత ఉన్నా షుగర్ని ఏం చేయలేదు అది. సో అట్లాంటి కండిషన్లో ఉంటారు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మనం. సో దానివల్ల డయాబెటీస్ అనేది వస్తుంది వాళ్ళకి, ఇన్సులిన్ రేక కాదు. ఓకే. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ వెయిట్ గెయిన్, ఎక్కువ వెయిట్ గెయిన్ ఉండటం, అండ్ అగైన్ క్రానిక్ ఎనోవ్యులేషన్, నెలలు సరిగ్గా రాకపోవడం, ఇట్లాంటివి ఫుల్ బ్లోన్. అండ్ తర్వాత ఎండోమెట్రియం అంటాం కదా, గర్భసంచి లోపల అంటుపొర ఎక్కువ నెలలు రాకపోయేసరికి దాంట్లో జరగాల్సిన మార్పులు, నెలకి సంబంధించిన జరగాల్సిన మార్పులు దాంట్లో జరగకపోతే ఒకటే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ఇంకో హార్మోన్ యాక్షన్ దానిపైన ఉండదు. అది పెరిగిపోతూ దాంట్లో కొన్ని క్యాన్సర్కి సంబంధించిన చేంజెస్ కూడా వస్తుంటాయి అనమాట. హైపర్ప్లేషియా నుంచి క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. అందుకని ఎక్కువ రోజులు కూడా పీరియడ్ రాకపోయినా పట్టించుకోకుండా ఉండకూడదు. ఎన్ని రోజుల వరకు పర్వాలేదు మేడం? మినిమం ఒక 60 to 70 days రాకపోయినా పర్వాలేదు. తర్వాత అంటే నెలలో కనీసం, సంవత్సరంలో కనీసం 4 to 5 periods అన్న రావాలన్నమాట. ఓకే. అది అంతకంటే కూడా తక్కువ వస్తుంటే కనుక ఇట్ మే లీడ్ టు ఎండోమెట్రియల్ కార్సినోమాస్ ఇట్లాంటివి. అందుకని we always have to look out. అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వాళ్ళలో మాత్రమేనా మేడం ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ చూసుకోవాల్సింది? నార్మల్గా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ప్లాన్ చేసే వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి హూఎవర్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ PCO. ఓకే. అది ఎవరికైతే సరిగ్గా రావో నెలలో దేని చేత రావట్లేదు అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ PCOD దానికి కారణం అయితే దాని ట్రీట్మెంట్ ఏముంది, నెలకి ఓకే 3 నెలల దాకా రాలేదు, 3వ నెలలు చూసి ఇంకా రాకపోతే ఒక టాబ్లెట్ ఉంటుంది, ఒక రకమైన హార్మోన్ ఏదైతే దాంట్లో ప్రొడ్యూస్ కాదో వాళ్ళలో ప్రొడ్యూస్ కాదో ఆ హార్మోన్ మనం బయట నుంచి ఇస్తే ఆ అంటుపొరలో మార్పులు జరిగి అది ఇంకా షెడ్ అయిపోతుంది, మళ్ళీ న్యూది గ్రో అవుతుంది. సో అట్లా షెడ్ అవ్వాలి, న్యూది గ్రో అవ్వాలి, అంతేగాని ఒకటే ఉండకూడదు. ఆ ఒకటే PCOD ఉన్నప్పుడు ఏంటంటే ఇంకో హార్మోన్ అనేది రిలీజ్ కాక అది ఒకటే ఉండిపోయి దానిలో మార్పులు వస్తాయి. సో అప్పుడు మనం 3 months ఒకసారి ఇట్లాంటివి తీసుకుంటుంటే ఆ అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ అనేది ఉండదు. దానివల్ల మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. దానికోసం ఎటువంటి టెస్టులు చేస్తారు మేడం మామూలుగా PCOD ఉన్న వాళ్ళకి? సో ఇప్పుడు PCO అంటే నెలలు సరిగ్గా రావట్లేదు మేడం అని వస్తారు, థైరాయిడ్ వలన, ప్రొలాక్టిన్ వలన, లేకపోతే PCOD చేత రావట్లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం, వేరే ఆధార కారణాల చేత ఏమైనా రావట్లేదా అని. సో అన్ని రూల్ అవుట్ చేసుకున్నాక PCODనే కారణం అని తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఇలా చెప్పి పంపిస్తాం, దీనివల్ల రావట్లేదండి, మీకు ఇది ఉంది, కాకపోతే మీరేం వరీ అవ్వకండి, పీరియడ్ రాకపోయినా ఏం పర్లేదు, కాకపోతే 3 months ఒకసారి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి, సో ఈ టాబ్లెట్ వేసుకోండి, ఈ మధ్యలో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఎప్పుడైనా కానీ వచ్చి ఒకసారి చూపెట్టుకోండి అనేది చెప్తాము. అంటే డైట్ కూడా వి విల్ టెల్,
పాలకు సంబంధించిన వస్తువులు ఆపండి అని. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ గా. సో అది తగ్గించడానికి ఏ అయితే ఫుడ్ బాగుంటుందో ఆ ఫుడ్ ఎక్కువ అడ్వైజ్ చేస్తాం అనమాట. షుగర్ డ్రింక్స్, కార్బోహైడ్రేట్స్ అంటే బ్రెడ్లు, కేక్ ఇట్లాంటివన్నీ ఆపమంటాము. ఎక్కువ ప్రోటీన్, లో షుగర్ ఉండే డైట్ అడ్వైజ్ చేస్తాం. అండ్ తర్వాత హెర్బల్ టీస్ లైక్ టర్మరిక్ టీ, గ్రీన్ టీ అండ్ క్యామోమిల్ టీ, ఇట్లాంటి టీస్ అన్ని కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఈ పీసీఓడి అనేది ఇలా పెరిగిపోతూ ఉండకుండా ఒక చెక్ లో ఉంటుంది. సో అది ఉన్నా మనకేం ప్రాబ్లం ఏం లేదు. పీసీఓడి ఉన్నా అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మేడం? డెఫినెట్గా. చాలా మంది పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఓవ్యులేట్ అవుతున్నారు అనేది సరిగ్గా తెలియదు. ఆ ఓవ్యులేట్ అయిన టైంలో కలిసినప్పుడు అంత సింక్ లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కొన్నిసార్లు డిలే అవుతుంటది. అట్లాంటప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కన్సీవ్ అవుతారు. పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాదనేది కాదు. ఓకే, వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. న్యాచురల్ గా వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. కొంచెం హెల్ప్ అవసరం పడొచ్చు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ది, బట్ స్టిల్ ఓకే. అన్ని నార్మల్ గా ఉండి పెళ్ళైన తర్వాత అంటే మేము వద్దు అనుకోకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇప్పుడే వద్దు అనుకోకుండా. అట్లాంటి వాళ్ళు ఎన్ని మంత్స్ వరకు చూసిన తర్వాత డాక్టర్ని కలిస్తే బాగుంటుంది? సో పెళ్ళైన యూజువల్లీ సంవత్సరం రోజులు ఎటువంటి ప్రొటెక్షన్ వాడకుండా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వచ్చి చూపెట్టుకోమని చెప్తామండి యూజువల్గా. అదర్వైజ్ ఈ సంవత్సరం లోపల ఎలాగోలా అన్ని నార్మల్గా ఉంటే ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఏజ్ని బట్టి, ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉండి 30 years 35 years ఇట్లా మ్యారేజ్ అయ్యి సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వీ విల్ టెల్ దెమ్ టు కమ్ అర్లీ. మరి సంవత్సరం రోజులు చూడాల్సిన అవసరం లేదు, ఒక 6 months ట్రై చేయండి, కాకపోతే అప్పుడు వచ్చేసేయండి. అండ్ అగైన్ పీసీఓడి ఉన్నప్పుడు క్రానిక్ యానోవ్యులేషన్ ఉంటుంది. వాళ్ళని కూడా నెలల తరబడి సంవత్సరాల తరబడి చూడమని చెప్పాము. సో ఇట్లాంటి ఇష్యూ ఉంది కదా, మీరు మ్యారేజ్ చేసుకో, వాళ్ళకి ముందు నుంచే కౌన్సిలింగ్ అనేది చెప్తూ ఉంటాం. ఫ్రమ్ గైనకాలజిస్ట్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. సో మీకు ఈ కండిషన్ ఉంది, మ్యారేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు ఈ టైంలో చేసుకోవాలి, మీకు ఎలాగో న్యాచురల్ గా అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎలాంటి మెడికేషన్ వాడుకోవాలి ఏంటి అనేది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవండి. ఇట్లాంటి అడ్వైస్ వాళ్ళకి వెళ్తుంది. అందుకని దే ఆల్సో కమ్ టు us. సో ఐ హ్యావ్ పీసీఓడి, వెన్ టు ప్లాన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.